హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో పట్టా, పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్ ఈ తేదీ నుండి నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ కాబోతున్నాయి. తొలి క్యాబినెట్ కూడా ఆమోదం అయితే తెలిపింది. అలాగే ప్రతి రైతు ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా పట్టా, పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కు సంబంధించి జమ కావాలంటే వెంటనే ఈ పనులు పూర్తి చేస్తూ ఖచ్చితంగా బ్యాంకు ఖాతాలకు లింక్ అనేది కూడా చేయించుకోవాలి. అలాగే సరికొత్త తేదీ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది. అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. ఇక ఏ విధంగా చేస్తే రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయి, ఎంత డబ్బులు అనేది కూడా మొదటగా జమ చేయబోతున్నారు, పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి. వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది. ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతులు ఎంతగానో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి పట్టా, పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కి సంబంధించి క్యాబినెట్ ఆమోదం కూడా తెలపబోతుంది. ఇక అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి, దసరా సందర్భంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి బహిరంగ సభ అనేది కూడా ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. ఇక వార్తలు అయితే వస్తున్నాయి కానీ సరైన అప్డేట్ అనేది కూడా మనకి ఇంకా అందలేదు. ఎందుకంటే అనేక సార్లు ఇతర రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకొని రైతులను ఆర్థికంగా ప్రోత్సహించాలనే ఒక ముఖ్యమైన సంకల్పంతో, ఉద్దేశంతో డబ్బులు అనేది కూడా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేయాలని ఈ నిర్ణయం కూడా తెలుసుకున్నట్టు తెలుస్తుంది. ఇక రైతుల ఖాతాలలో ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకొని ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేయించుకోవాలి. అలాగే పట్టాదార్ పాస్బుక్కి దయచేసి చాలాసార్లు అయితే చాలా వీడియోల్లో తెలియజేయడం ఏమంటే పట్టాదార్ పాస్బుక్కి చాలామంది రైతులు అయితే నిర్లక్ష్యం చేస్తున్నారు. పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా ఖచ్చితంగా ఏ రైతు పేరు మీద అయితే పట్టాదార్ పాస్బుక్ ఉంటుందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆ రైతు ఆధార్ నెంబర్ అనేది కూడా అనుసంధానం, అంటే లింక్ అనేది కూడా చేయించుకోవాలి. ఇది ముఖ్యంగా ప్రతి రైతు కూడా చేయాలి. అలాగే గోల్డ్ లోన్కి సంబంధించి ఏమైనా రెన్యువల్ ప్రూఫ్లు మీ దగ్గర ఉన్నట్లయితే ఖచ్చితంగా అవి అయితే మీ దగ్గర పెట్టుకోండి. ఇక ఏ విధంగా ఏ పత్రాలు కావాల్సి వస్తుంది, వెబ్సైట్ లింక్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది, అధికారికంగా ప్రకటిస్తారు. అక్టోబర్ 2వ తారీఖున బహిరంగ సభ అనేది కూడా ఏర్పాటు చేస్తే ఆ సభ రోజున రైతుల యొక్క ఖాతాలలో కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎన్ని విడతల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారనే అంశాలు అయితే తెలియజేయడం జరుగుతుంది. ఇక సరైన అప్డేట్ కూడా మనకి ఇంకా అందలేదు కాబట్టి రుణమాఫీ అనేది కూడా చేస్తారా, చేయరా, లేదా చేస్తే ఎన్ని విడతల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేస్తారు, ఎంత డబ్బులు అనేది కూడా రైతులకు జమ చేయడం జరుగుతుంది, ఈ అంశాలు అనేది కూడా ఆ రోజు అయితే చర్చిస్తారు. కాబట్టి వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇక నేను చెప్పిన పత్రాలు అనేది కూడా మీరు రెడీ చేసుకోండి. బ్యాంకు ఖాతాలు పనిచేయనట్లయితే వెంటనే సరిచూసుకోండి. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.